టూనా ఫిష్ ఫ్రై. ఈరోజు మీకు టూనా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ విత్ కళ్యాణి. ఆఫ్టర్ కార్తీక మాసం తర్వాత అయితే మేము నాన్ వెజ్ తెచ్చుకోవడానికి అయితే ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. మేమైతే అక్కడ టూనా ఫిష్ అయితే తీసుకున్నాము. 2.5 kgs అయితే వచ్చింది. కేజీ 100 రూపీస్కి అయితే ఇచ్చారు. 250 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా అక్కడే కటింగ్ చేయించేసాం. కటింగ్కి అయితే ఒక 40 రూపీస్ అయితే తీసుకున్నారు. కటింగ్ చేసే లోపు అయితే మా హస్బెండ్ ఇంకా చికెన్ కూడా తీసుకున్నారు, ఒక 1/2 kg. ఇంకా ఇంటికి వచ్చాక అయితే తీసుకొచ్చిన పీసెస్ మంచిగా అయితే క్లీన్ చేశాను. ఈ పీసెస్ అయితే కర్రీ చేద్దామని కొన్ని పీసెస్ సెపరేట్గా పక్కకు పెట్టాను. ఇప్పుడైతే ఫిష్కి ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే కారం, పసుపు, ఉప్పు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పౌడర్, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకోవాలి. అండ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పీసెస్ అన్నిటికి మంచిగా మసాలా పట్టించాలి. టూనా ఫిష్ అయితే మేము ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చాము. అండ్ ఫస్ట్ టైం కూడా నేను వండడం. అండ్ ఈ ఫిష్ తింటే కూడా చాలా మంచిది హెల్త్కి అని చెప్తున్నారు కూడా. నేను చాలా రీల్స్లో కూడా చూశాను. మసాలా అంతా ముక్కలకి మంచిగా పట్టించిన తర్వాత ఆ ముక్కలన్నీ ఫ్రిడ్జ్లో ఒక 2 hours పాటు మ్యారినేట్ చేసి పెట్టాను. మ్యారినేట్ చేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ లైన్గా పరుచుకుని త్వరగా మూత పెట్టి ఒక 10 minutes మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకుని పీసెస్ అన్నీ వేరే వైపు టర్న్ చేసుకుని మంచిగా ఒక 10 minutes బాగా వేగనివ్వాలి. అందులో కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఈ ఫిష్ పీస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా ఈ ఫిష్లో అయితే ముళ్ళులు కూడా ఉండవు. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. అండ్ ఇది కొంచెం అయితే చికెన్ టైప్ కూడా ఉంటుంది, పీస్ గట్టిగా. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని మంచిగా ఒకసారి టర్న్ చేసుకుని మంచిగా ఒక 10-5 minutes అయితే బాగా వేగనివ్వాలి. అంతే అండి, మన టూనా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేయండి.